ఫ్యూచర్ సిటీలో 2 రోజుల పాటు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. కాసేపట్లో ప్రారంభం అవుతున్న ఈ సమ్మిట్ కు 44కు పైగా దేశాల నుంచి 154 మంది అంతర్జాతీయ ప్రతినిధులు, సుమారుగా 2000 మంది దేశ విదేశీ అతిథులు హాజరవుతున్నారు. ఈ రోజు మధ్యాహ్నం గవర్నర్ సదస్సును ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 2:30కు సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం ఉంటుంది. తెలంగాణలో ప్రజాపాలన, పెట్టుబడుల అవకాశాలు, ప్రభుత్వం అందించే సహకారం, విజన్ 2047 డాక్యుమెంట్ లక్ష్యాలు, భారత్ ఫ్యూచర్ సిటీపై సీఎం వివరించనున్నారు. తర్వాత 2 రోజుల్లో మొత్తం 27 అంశాలపై సెషన్స్ ఉంటాయి. ఈ మేరకు సెమినార్ హాల్ కూడా సిద్ధం చేస్తారు. సో మొత్తంగా ఫ్యూచర్ సిటీలో 2 రోజుల పాటు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు ఏర్పాట్లు పూర్తయి అప్పుడే హడావుడి ప్రారంభమైంది. కాసేపట్లో ఈ సమ్మిట్ ప్రారంభం కాబోతోంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు లైవ్ లో మా కరెస్పాండెంట్ అజీం సిద్ధంగా ఉన్నారు. ఎస్ అజీం, ఏర్పాట్లన్నీ పూర్తయినట్టేనా? అతిథులు రాక కనిపిస్తోందా? ఎలా కనిపిస్తోంది మీకు హడావుడి? ఏం చెప్తున్నారు అధికారులు? ప్రస్తుతం మనం ఫ్యూచర్ సిటీలో ఉన్నాం. తెలంగాణ రైజింగ్స్ గ్లోబల్ 2025 సమ్మిట్ ఏదైతే మరి కాసేపట్లో కూడా ప్రారంభం కాబోతుంది. ఈరోజు మధ్యాహ్నం 1:30 గంటలకు గవర్నర్ జిష్ణుదేవ్ ఆధ్వర్యంలో ఏదైతే ఈ సమ్మిట్ ప్రారంభమవుతుంది. అయితే ఇప్పటికే అధికారులు దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో ఏర్పాట్లను కూడా పూర్తి చేశారని మనం చెప్పుకోవచ్చు. సుమారు 6 ఖండాల నుంచి 154 మంది 44 దేశాల నుంచి ఏదైతే ప్రతినిధులు కూడా ఏదైతే ఇక్కడ హాజరయ్యేటువంటి పూర్తి ఏర్పాట్లను కూడా అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. కూడా సుమారు 500కు సంబంధించినటువంటి ప్లస్ కంపెనీస్ కూడా ఏదైతే ఇక్కడికి రానున్నాయి. సో పూర్తిగా ఈ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ 2025 సమ్మిట్ని ఒక ఎకనామిక్ సమ్మిట్గా, అంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి పెట్టుబడులే లక్ష్యంగా ప్రభుత్వం ఈ సమ్మిట్ని ఇక్కడ నిర్వహిస్తుందని చాలా స్పష్టంగా చెప్తుంది, చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. $3 ట్రిలియన్ సంబంధించినటువంటి అంశంగా ఏదైతే ప్రభుత్వం అడుగులు వేస్తుంది, దీనికి సంబంధించినటువంటి ఒక విజనరీ డాక్యుమెంట్ని కూడా ప్రభుత్వం రేపు సాయంత్రం కూడా విడుదల చేయనుంది. సో 2047 విజనరీ డాక్యుమెంట్ అనేది ఇప్పుడు చాలా కీలకమైనటువంటి అంశం. దీనికి సంబంధించినటువంటి $3 ట్రిలియన్ సంబంధించినటువంటి పెట్టుబడులను ఆకర్షించాలి. ఇప్పటికే సుమారు 1,00,000 కోట్ల వరకు కూడా పెట్టుబడులు వచ్చినట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. సో ఈ రోజు రేపు జరిగినటువంటి సమ్మిట్లో కూడా సుమారు 500 కంపెనీలకు సంబంధించిన ప్రతినిధులు వస్తారు. ఇక్కడ పెట్టేటువంటి పెట్టుబడుల గురించి వారు ఏదైతే ప్రభుత్వానికి వివరిస్తారు, ప్రభుత్వం కూడా ఇక్కడ ఏ రకమైన సదుపాయాలు ఇస్తుంది, ల్యాండ్కి సంబంధించినటువంటి ఫెసిలిటీస్ ఎలా ఇస్తుంది, వాటర్ పవర్ సంబంధించిన ఫెసిలిటీస్ ఎలా ఇస్తుంది, రాయితీలు ఎలా ఇస్తుంది, ఇవన్నీ కూడా క్లియర్ కట్గా కంపెనీలతో మాట్లాడి ఏదైతే ఎంవైల్ చేసుకుంటారో, ఎంవైల్ చేసుకున్న తర్వాత దీనికి సంబంధించి ఫాలోఅప్ చేసి ఏదైతే పూర్తి స్థాయిలో కూడా దీనికి సంబంధించిన అంశం చూస్తారు. సో మనం పూర్తిగా ఈ సమ్మిట్ గురించి తెలుసుకున్నట్టయితే ఒక ఎకనామిక్ సమ్మిట్ అని మనం ఇంతకు కూడా చెప్పుకున్నాం. సో ఎకనామిక్ సమ్మిట్ కానీ దీన్ని చూడాల్సి ఉంటుంది. సో తొలి రోజు 12 అంశాలపై ఏదైతే ఈ చర్చా వేదికలు ఏర్పాటు చేశారో దీంట్లో మనం చూసుకున్నట్టయితే 3 నుంచి 4 గంటలకు సంబంధించి మొదటి సెషన్ ప్రారంభమవుతుంది హాల్ 1లో. దీంట్లో ది జస్ట్ ట్రాన్స్మిషన్ ఇంటూ 2047 పవర్ తెలంగాణ ఫ్యూచర్, అంటే తెలంగాణ భవిష్యత్తు ఇంధనం, గ్రీన్ ఎనర్జీ దిశలో ముందడుగు. అలాగే హాల్ 2లో ఎలక్ట్రికల్ వాహనాలు, నాన్ ఎమిషన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి సబ్జెక్ట్ ఉంటుంది. ఇక సాంకేతిక రంగంలో సెమీ కండక్టర్, ఫ్రంటియర్ టెక్నాలజీ అవకాశాలు, అలాగే విద్యారంగంలో తెలంగాణను గ్లోబల్ సెంటర్గా తీర్చిదిద్దేటువంటి వ్యూహం ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి చర్చ జరుగుతుంది. ఇక సెషన్ 2 కూడా 4:15 నుంచి సాయంత్రం 5:15 వరకు కూడా ఈ రెండో సెషన్ కూడా కొనసాగుతుంది. ఈ రెండో సెషన్లో కూడా సుమారు 4 అంశాలపై ఏదైతే చర్చ జరుగుతుంది. దీంట్లో కూడా ఏదైతే కొరియా, ఆస్ట్రేలియాకు సంబంధించినటువంటి ప్రతినిధులతో కూడా ఏదైతే చర్చ ఉంది. ఇక మూడో సెషన్ కూడా ఉంది. మూడో సెషన్ 5:30 నుంచి 6 గంటల వరకు కూడా 6:30 వరకు కొనసాగుతుంది. ఇక నాలుగో సెషన్ కూడా ఏదైతే కెనడా సెషన్కి సంబంధించినటువంటి ఫారెన్, అంటే కెనడా వివిధ రంగాల్లో సహకార భాగస్వాములు, పారిశ్రామికవేత్తలుగా మహిళా సాధికారతకు సంబంధించిన అంశంపై కూడా చర్చిస్తారు. ఇక 2:30 గంటలకు ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం ఉంటుంది. దీంట్లో అనేక మంది ఏదైతే ఆర్థికవేత్తలు కావచ్చు, గ్లోబల్ బహుమతులు అందుకున్నటువంటి వారు కావచ్చు, అందరూ కూడా వివిధ రకాలకు సంబంధించినటువంటి సాంకేతిక నిపుణులు అందరూ కూడా ఈ సమావేశాల్లో పాల్గొంటారు. వారి ప్రసంగాలు కూడా ఉంటాయి. సో ఆయా శాఖకు సంబంధించినటువంటి అంశాలపై ఆయా శాఖకు సంబంధించిన మంత్రులు పాల్గొంటారు. దీంట్లో సుమారు 6 హాల్స్ ఏర్పాటు చేశారు. మీడియాకు కూడా సపరేట్ హాల్ ఏర్పాటు చేశారు. మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు ఇక్కడ వరకే ఏదైతే మీడియాకు కూడా ఎంట్రీ ఏదైతే ఇచ్చారు, సో దీని తర్వాత మీడియాకు ఎంట్రీ కూడా లేదు. కేవలం వితౌట్ కెమెరాస్తో మాత్రమే ఎంట్రీ ఇచ్చారు. పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం ఆ రకమైనటువంటి బాధ్యతలు తీసుకుంది. ఇక విజిటర్స్ ఎవరైతే వస్తున్నారో ప్రతినిధులు, వారందరికీ కూడా ప్రోటోకాల్ పరంగానే వాళ్ళందరినీ కూడా ఏదైతే ఎయిర్పోర్ట్ నుంచి కూడా ఇక్కడ తీసుకొస్తారు. సో ఘన స్వాగతం పలికేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. సుమారు 6,000 మంది పోలీసులతో కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. పూర్తి స్థాయిలో వారికి ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత సుమారు 6 ఏదైతే వారికి సంబంధించినటువంటి లగ్జరియస్ హోటల్స్ కూడా బుక్ చేశారు. సో పూర్తి స్థాయిలో వారికి ఏర్పాట్లు పూర్తిగా చేయాలి, ఎక్కడ కూడా ఏ లోటు రాకుండా చూసుకోవాలని చెప్పి ఇప్పటికే చాలా క్లారిటీ
క్లారిటీగా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆదేశాలు జారీ చేశారు. సో మనం చూసినట్లయితే ఏర్పాట్లు కావచ్చు అన్నీ కూడా అదే రకంగా కూడా మనకు కనిపిస్తున్నాయి. సో ఓవరాల్గా కూడా దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లకు రేపు కూడా రెండో రోజు కూడా కొనసాగుతుంది. రెండో రోజు కూడా రేపు కూడా ఏదైతే పొద్దున ఉదయం 9 గంటలకే రెండో రోజు ఏదైతే ఈ సమ్మిట్ సమావేశం ప్రారంభమవుతుంది. సమ్మిట్ సమావేశం ప్రారంభమైన సాయంత్రం 6 గంటలకు క్లోజింగ్ సెరమనీ కూడా ఉంటుంది. సో క్లోజింగ్ సెరమనీలో కూడా వివిధ అంశాలకు సంబంధించినటువంటి మెయిన్ అంశాలపై కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ రోజు మాట్లాడే దాంట్లో కూడా నోబెల్ శాంతి బహుమతి గ్రహీత శ్రీ కైలాష్ సత్యార్థి, రిపబ్లిక్ ఆఫ్ కొరియా ప్రతినిధులు, ట్రంప్ మీడియా ప్రతినిధులు వీరందరూ కూడా ఏదైతే మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. సో రాత్రి 7 గంటలకు ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక విందులో కూడా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. సో ఓవరాల్గా కూడా దీన్ని ఒక ఎకనామిక్ సమ్మిట్గా చూసి పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ పెట్టుబడులు ఆకర్షించడం, $3 ట్రిలియన్ డాలర్స్గానే ఏదైతే లక్ష్యం పెట్టుకుందో ఆ లక్ష్యం దిశగా ముందుకు అడుగులు వేయడం, సో ఎక్కువ స్థాయిలో కంపెనీలు ఇక్కడ తీసుకొచ్చి ఇటు ఉద్యోగ అవకాశాలు అటు కల్పించడము, సో డెవలప్మెంట్ చేయడం. సో 2047 విజనరీ డాక్యుమెంట్ని కూడా రేపు ఏదైతే ప్రదర్శిస్తారు కాబట్టి ఆ విజనరీ డాక్యుమెంట్ రూపంగా ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయడం. అలాగే రేపు సాయంత్రం ఒక పెద్ద ఎత్తున డ్రోన్ షో ఉంటుంది. గిన్నిస్ వరల్డ్ రికార్డుల ఎక్కేంతటువంటి ఒక డ్రోన్ షోని కూడా పెద్ద ఎత్తున కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దాంట్లో కూడా ప్రభుత్వం చేస్తున్నటువంటి పథకాలు, గ్లోబల్ సమ్మిట్ 2025, అలాగే ఏదైతే ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన దృశ్యం, తెలంగాణ తల్లి దృశ్యం, ఇలాంటి అనేక అంశాలు కూడా ఏదైతే డ్రోన్ షో ద్వారా కూడా అయితే వివిధ దేశాల నుంచి వచ్చినటువంటి ప్రతినిధులు అందరూ కూడా వివరించేటువంటి అవకాశం ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాట్లు చేసింది. సో పూర్తి స్థాయిలో అయితే గ్లోబల్ సమ్మిట్ మరి కాసేపట్లో ఇప్పుడు 11:30 కావస్తుంది. సో మరొక 2 గంటల్లో తెలంగాణ రైజింగ్ 2025 గ్లోబల్ సమ్మిట్ మరి కాసేపట్లో ప్రారంభమవుతుంది. సో దీనికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా కొద్దిసేపు అంటే వాళ్ళు మినిట్ టు మినిట్ సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా ఏదైతే ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి మీడియా సెంటర్ కూడా ఏర్పాటు చేసింది, దాంట్లో కూడా మినిట్ టు మినిట్ అప్డేట్ కూడా ఇవ్వడానికి కూడా సిద్ధమైంది. సో ఏర్పాట్ల విషయం అయితే పూర్తి స్థాయిలో కూడా అన్ని కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే చేశారు. సో మరి కాసేపట్లో ఈ సమ్మిట్ అయితే ప్రారంభం కానుంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ.